ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో మరి యొక్క ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు చాలా గొప్పవాడండి. మన ఇంట్లో ఉండి ఏకరీతిగా ఒక కుటుంబంగా కలిసి కూడా దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి మహోన్నత భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి గత కొన్ని వారాలుగా మనం చక్కగా మీరున్న చోటు నుంచే మరి యొక్క ఆరాధనలో కలిసి పాలు పంచుకుంటూ అద్భుతమైనటువంటి రీతిలో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. సమస్త మహిమ దేవునికే చెల్లును గాక. అందరూ బాగున్నారు కదా? మీ కుటుంబంలో ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను గత ఆదివారం, అంతకుముందు ఆదివారం బైబిల్ గ్రంథంలో నుంచి దేశానికి సమస్యలు వచ్చినప్పుడు, బయట ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు మరి వాళ్ళు ఎలా విజ్ఞాపన చేస్తారు, విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. మరి దానియేలు ఏ విధంగా విజ్ఞాపన చేసి ఉన్నాడు అక్కడ మనం నేను అది మీకు లాస్ట్ టైం తెలియజేశాను. దావీదు. అలాగే అబ్రహాము, మరి లోతు అబ్రహాం విషయం లాస్ట్ సండే తెలుసుకున్నాం. అంతకుముందు మనం దావీదు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన గురించి మనం తెలుసుకున్నాం. 2 సమూయేలు 24వ అధ్యాయంలో ఉన్నటువంటి దావీదు విజ్ఞాపన గురించి మనం తెలుసుకున్నాం. లాస్ట్ సండే అయితే మరి అబ్రహాము లోతు విషయాల్లో ఉన్నటువంటి ఆదికాండం 18వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని ధ్యానించుకున్నాం. ఈరోజు మనం మోసే చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన గురించి తెలుసుకొనబోతున్నాం. దేవునికి స్తోత్రం. దయచేసి పన్న పుస్తకం దగ్గర పెట్టుకుని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఒక వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. మనం అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ప్రియులారా, ఇది మనందరికీ ఒక హెచ్చరికగా తీసుకొని మనం విజ్ఞాపన చేయాలంటున్నాం. ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, ప్రతి వారి కొరకు విజ్ఞాపన చేయాలి. అలాగే మరి అబ్రహాము గారు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన బట్టి, లోతుకున్నటువంటి నీతిని బట్టి కాకుండా ఆయన చేసిన ప్రార్థన బట్టి లోతు రక్షించబడ్డాడని మనం ధ్యానించుకున్నాం. తర్వాత దావీదు చేసినటువంటి ప్రార్థన బట్టి మరి ఆ దేశం మీదకి వచ్చినటువంటి తెగుళ్ళంతటిని కూడా దేవుడు మరి తగ్గించినట్టు మనం చూస్తాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయమందున ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని, కృప చూపించమని, బలపరచమని మా రక్షకుడు ప్రభు యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి ఈరోజు మనం నిర్గమకాండంలో ఉన్నటువంటి 32వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం మనం చూసినట్లయితే, నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడంటే, మోషే తన సేవకుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించినటువంటి నీ ప్రజల మీద కోపం మండనేలా. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం జరుగుతూ ఉంది. ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తుల నుంచి దేవుడు నడిపించాడు. ఎన్నో అద్భుత కార్యాలను చేస్తూ నడిపించుకొస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు దేవుని మర్చిపోయి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటుంటే దేవుని కోపం వాళ్ళ మీద వచ్చి దేవుడు ఏమన్నాడంటే, ఎందుకు మోసే ఈ ప్రజలు మరి 32వ అధ్యాయం మనం కొంచెం పైన చూసినట్లయితే, హల్లెలూయా, బ్రతిమాలుకొనుట అంటే ఏంటంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? ప్రజల కొరకు. మనం కొంచెం ముందుకెళ్తే ఈ విషయం మీకు క్లారిటీగా అర్థం అవటానికి ముందుకెళ్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, కాగా యెహోవా మోసేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించినటువంటి నీ ప్రజలు చెడిపోయిరి. ప్రియులారా, గమనించాలి, ప్రజలు చెడిపోవటం ఏంటి? ఇక్కడ ఎవరు చెప్తూ ఉన్నారు? యెహోవా చెప్తున్నాడు, దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించినటువంటి నీ ప్రజలు చెడిపోయారు, పాడైపోయారు. ఎవరు రప్పించారంటండి? మోషేతోటి దేవుడు అంటున్నాడు, నువ్వు రప్పించావు కదా, నువ్వు తీసుకుని వచ్చావు కదా. యాక్చువల్గా మోషే గొర్రెలు మేపుకుంటా ఉంటుంటే దేవుడే పిలిచి, నాయన నీకు పని చెప్తాను, చెయ్యి వెళ్ళి వాళ్ళని తీసుకురా అని చెప్పి మోషేతో దేవుడు మోసేని ఏర్పాటు చేసుకుని మోసే ద్వారా వాళ్ళని తీసుకొచ్చాడు. మనం కూడా అంటుంటాం కదా, ఒకసారి మన ఇంట్లో మాట్లాడుకుంటుంటుంటాం, తండ్రి చెప్తుంటాడు, రే మీ అమ్మని పిల్లరా అంటుంటుంటాడు. మనం అంటుంటుంటాం మన అన్నదమ్ములతోటి, మీ అమ్మ మీ నాన్న అని చెప్పేసి. అట్లా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు తీసుకొచ్చావు కదా మోషే, చూడండి మళ్ళా, యెహోవా
యెహోవా మోసేతో ఇట్లనను, నీవు దిగి వెళ్ళుము. అంటే ఎక్కడున్నాడు ఈయన? దేవుని దగ్గర ఉన్నాడు, ఆ కొండ మీద ఉన్నాడు, దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటూ దేవునితో గడుపుతున్నటువంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు దిగి వెళ్ళుము. ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించినట్టు నీ ప్రజలు చెడిపోయిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చెడిపోయేరి, నేను వారికి నియమించినటువంటి త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసినటువంటి దూడను చేసుకునే దానికి సాగిలిపడి బలి నర్పించి, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నారు. మోషే చాలా భయంకరమయ్య, చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళని ఏ స్థితిలోంచి నేను విడిపించాను, ఎన్ని 300 సంవత్సరాలు పైన బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళని నేను వాళ్ళ మొర విని వాళ్ళని జ్ఞాపకం చేసుకుని నిన్ను ఒక నాయకుడిగా పెట్టి వాళ్ళందరినీ నేను విడిపించి ఐగుప్తు దేశంలోంచి, ఎంత భయంకరమైన దేశం నుంచి వాళ్ళని విడిపించి ఐగుప్తు దేశానికి నా నామ గణితాన్ని చాటి చెప్పాను. ఐగుప్తు దేశంలో వాళ్ళే నిజంగా మీ దేవుడు గొప్పవాడని వాళ్ళు తెలుసుకున్నారు, కానీ వీళ్ళని రప్పించినటువంటి వీళ్ళు నన్ను మర్చిపోయారు, విగ్రహాన్ని చేసుకుని పూజిస్తూ ఉన్నారు. పిల్లారా, ఈరోజున మనం సృష్టికర్త అయినటువంటి దేవుడిని మర్చిపోయాం, సృష్టిని పూజిస్తూ ఉన్నాం. ఈ సృష్టిని సర్వాన్ని చేసినటువంటి దేవుడిని మనం మర్చిపోయాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని వింతగా విచిత్రంగా చూస్తూ ఉన్నాం. మరి ఈ సృష్టిలో ఉన్నదాన్ని వింతగా విచిత్రంగా చూస్తున్నట్టు మనం ఈ సృష్టినే సృష్టించినటువంటి సృష్టికర్త ఇంకా ఎంత గొప్ప దేవుడు మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేయాలి మనం ఎప్పుడైనా సరే. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, దావీదు అంటాడు, నా తల్లి గర్భంలో నేను రూపించబడినటువంటి విధము చూడగా ఆశ్చర్యమును భయమును కలుగుతున్నదని చెప్తూ ఉంటాడు. వండర్ఫుల్ కదండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆశ్చర్యమును భయమును కలుగుతున్నదంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు చాలా గొప్పవాడు. మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, విషయం చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నట్టు, ఒక దేవుని మర్చిపోయారు, జీవము కలిగినటువంటి దేవుని మర్చిపోయాడు. మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని మర్చిపోయి మనం మాట్లాడినా కూడా మాట్లాడినటువంటి ఒక విగ్రహాన్ని చేసుకుని నీవే మా దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనుషులను చేసినటువంటి దేవుడిని మర్చిపోయి మనుషులు చేసుకున్నటువంటి విగ్రహాన్ని దేవుడిగా పూజిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడేసరికి దేవుడి కోపం వచ్చిందనమాట. నేను వారికి నియమించినటువంటి త్రోవను త్వరగా ఈరోజు చాలామంది బోర్ అయిపోయిందండి నాకు, ఏంటంట ఏదైనా ఒక పని కొంత సమయం చేతిలోకి బోర్ అయిపోతుంటుంటారు. ప్రియులారా, నిజంగా విసుకక నిత్యము ప్రార్థన చేయించుండవలను అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. విసుకక నిత్యము, ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని ప్రార్థన చేస్తూ ఉండాలంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనం మనం చూసుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. దేవునికి స్తోత్రం. వీరు లోబడరు, ఈ ప్రజలు లోబడరు. కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ మోషేతో ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ప్రజలంతానేమో కింద ఉన్నారు, మోషే ఇక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ప్రజలు ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా తెలుసా, ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, ప్రజల విధానం ఎలాగుంది, ఈ విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా స్పష్టంగా వీళ్ళు వినరు, ఇంకా మాట వినరు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాళ్ళకి ప్రజలకు హఠాత్తుగా మరణం వస్తుందన్న వాక్యం ప్రకారం వీళ్ళు ఇంకా కష్టం, వీళ్ళని మనం బాగు చేయలేం, వీళ్ళు మన మాటినటువంటి రకం కాదు అని చెప్పేసేసి ప్రజల్ని గురించి మోషేకి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ ప్రజలు అలాంటి వాళ్ళు ఏంటన్నది. మోషే కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురవని, మోషే ఏదన్నా చేసినప్పుడు, ఏదన్నా విషయంలో కొంచెం వాళ్ళకు అనుకున్నట్టు చేయలేనప్పుడు సనుక్కోవటం, గొనుక్కోవటం, మోషే గురించి ఏదో అనుకోవటం, చాలా బాధలు అనిపించాడు, చాలా మరి నరకయాతన అనిపించినట్టు అనిపిస్తూ వస్తున్నాడు వాళ్ళతోటి. మాకు ఈ ఆహారం లేదంటే మన్నాను కురిపించడం, మన్నాను కురిపించినా కానీ ఎన్నలని నాన్ వెజ్, ఈ వెజిటేరియన్ తింటాం, మాకు నాన్ వెజ్ కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పి ఇట్లా ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఎంత టార్చర్ పెడుతున్నారో ఇవన్నీ అనిపించినటువంటి మోషే కూడా నిజమే ప్రభువా, నువ్వు అన్నది కరెక్టే, అసలు వీళ్ళు అసలు మాటినేటువంటి రకం కాదేళ్ళు, నిజమే నువ్వు అన్నది కరెక్టే అని ఉంటే బాగుండేదేమో. కావున మోషేతో అంటున్నాడు, నువ్వు ఊరుకో, నేను వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నా కోపము వాని మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషే చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని. ప్రియులారా, ఈ విషయం మనకు వచ్చినట్లయితే, మనల్ని దేవుడు అడిగినట్లయితే
ఇదిగో ఈ ప్రపంచంలో ఎవడు మాట వింటలేదు. అంతా కూడా తినడం, తాగటం, వ్యభిచారము, త్రాగుడు, దొంగతనం, మదమాత్సర కామం ఇవన్నీ ఎక్కువైపోయినాయి. కాబట్టి దేవుడు వచ్చి మనల్ని అడిగితే ఈ ప్రపంచాన్ని నాశనం చేసేస్తాను, నీ కుటుంబం ఒకటే నీతిమంతులుగా కనిపిస్తున్నారు, నువ్వు ఒక్కడే నీతిగా ఉన్నట్టున్నావు, కాబట్టి నీ ద్వారా ఈ భూమి మీద ఈ యొక్క జాతిని విస్తరింపజేస్తాను, కాబట్టి వాళ్ళందరినీ నాశనం చేస్తానని దేవుడు అన్నట్లయితే మనం ఏం చేస్తాం? నిజమే ప్రభువా, ఎవరు అసలు నీ సన్నిధికి రావడం లేదు, ఎవరు ప్రార్థన చేయట్లేదు, అంతా కూడా పాపం పెరిగిపోయింది, దొంగతనాలు పెరిగిపోయినాయి, హత్యలు, మానభంగాలు ఇవన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి ఏం చేస్తావంటే ప్రభువా, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే, ఎవరిని ఉంచొద్దు భూమి మీద, నాశనం చేసే అనేటువంటి స్వభావం కములు మందే. దేవుడు ఈ విషయాన్ని ఎందుకు రాశాడంటే 1 కొరింథీ 10:11లో ఇవన్నీ కూడా దృష్టాంతములుగా వాళ్ళకి జరిగి, మన ముందున్నటువంటి మోషే వీళ్ళందరికీ జరిగి మనకి బుద్ధి కలగడానికని చెప్పి బైబిల్ గ్రంథంలో ఈ విషయాలన్నీ దేవుడు రాయించి పెట్టాడంట. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు గమనించాలి. అసలు ఈ స్టోరీ ఎందుకు రాయించాడు దేవుడు అంటే, ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ప్రజలు పాపం చేశారు, ప్రజలతో దేవుడు మాట్లాడతలేదు, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ మోసే ఏం చేస్తాడు, మోసే ఎలా రెస్పాండ్ అవుతాడు అనేటువంటి విషయం ఇక్కడ మీరు చాలా అద్భుతమైనటువంటి విషయం ఇంకోటి గుర్తు చేస్తాను మీకు, అది దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది బాగా. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక విషయం చూసినట్లయితే, ప్రియులారా ఈ విషయం అలా ఉంచండి, మోసేతో దేవుడు చెప్పినటువంటి విషయాన్ని అలా ఉంచండి. ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటుంటాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూసినట్లయితే తెల్లవారగానే 2వ వచనం చూద్దాం. 3వ వచనం శాస్త్రులను పరిశీలన వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమందు చేయుచుండగా పట్టబడును, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించాను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఇక్కడ ప్రశ్న ఎలా ఉన్నా చూడండి. వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ దొరికేసింది, వ్యభిచారం ఒకవేళ చేసినట్లయితే శిక్ష ఏంటో కూడా వాళ్ళకి తెలుసు, ధర్మశాస్త్రంలో రాసుంది, ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టేసి చంపేయాలి, అయిపోయింది కదా. పాపం ఏంటో తెలిసింది, పరిష్కారం ఏంటో తెలిసింది, అంతా అయిపోయింది. మరి ఎందుకని యేసు ప్రభువు వారి దగ్గర తీసుకొచ్చారు? చూడండి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, అలా అడుగుతున్నారు ఏంటంట, ఈ స్త్రీ వ్యభిచారమందు చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని ఒకవేళ వ్యభిచారం చేస్తున్న దొరికినటువంటి రాళ్ళు రువ్వి చంపేయవాలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించాను. మోసే చెప్పాడు కాబట్టి ఈమె రాళ్ళు రువ్వి చంపేయాలి, ఈ రాళ్ళు రువ్వి దొరికిన కాడ చంపేయాలి. కానీ ఏం చేశారు? ఆమెను పట్టుకున్నారు, తీసుకొచ్చారు, చాలా దూరం తీసుకొచ్చారు, ఎక్కడైతే యేసు ప్రభువు ఉన్నారో అక్కడ తీసుకొచ్చారు. యేసు ప్రభువు వారి దగ్గర తీసుకొచ్చామని నించోబెట్టి, బోధకుడా, ధర్మశాస్త్రంలో ఇలా ఉంది, మరి ఈమె పాపం చేసింది, రాళ్ళతో కొట్టి చంపేసేయాలి. అయినను, ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ విషయం, రాళ్ళు రువ్వి చంపవాలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించాను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనని అడిగాను. ప్రియులరా, చాలా 3 డైమెన్షన్స్లో ఆలోచించవలసిన విషయం ఇక్కడ. తప్పు చేసిన ఆమెది ఇక్కడ సమస్య కాదు, ఇక్కడ రాళ్ళు పట్టుకున్న వాళ్ళది కూడా సమస్య కాదు. పరీక్ష ఎవరికంటే దేవునికి, యేసుక్రీస్తు ప్రభు వారికి. తప్పు చేసిన ఆమె గురించి ఇక్కడ మాట్లాడతలేదు వాళ్ళు. తప్పు చేసిన ఆమెను పట్టుకొచ్చారు ఒక ఎవిడెన్స్గా, ఆమెను తీసుకొచ్చి ఎవరి మీద నేరం మోపాలని చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆమె నేరం అని చెప్పి డిక్లేర్ అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా అది ఏమీ లేదు. కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా రెస్పాండ్ అవుతాడు, అసలు ఆయన సమాధానం ఎలాగ ఉంటుంది, ఆయన యొక్క మనస్సు ఏంటి, ఈ తప్పు చేసినటువంటి ఆమెను కాపాడతాడా, లేకపోతే మోసే ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తాడా, లేకపోతే ఈమె శిక్ష విధిస్తాడా, ఈమెను రక్షిస్తాడా, రక్షకుడు అన్నారు కదా. హల్లెలూయా. ప్రియులారా, మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయా? అత్తాకోడల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా చూడండి, వాడు ఎలాగ మూర్ఖుడని అందరికీ తెలుసు, లేకపోతే వీడు ఎలాంటి తెలుసు అందరికీ, వాళ్ళు ఏమనేసినా ఎవరు పట్టించుకోరు. మీరు చూడండి, ఎప్పుడన్నా మాట్లాడక ఇంకా గొడవల సమయం తట్టుకోవాలి, ఏదైనా ఒక మాట అంటే అందరూ మీ వైపు చూస్తారు, అరే ఏంటి ఇట్లా మాట్లాడాడు, ఏంటి ఇట్లా అన్నాడని. ఎందుకంటే వాళ్ళ మీద ఉండదు ఫోకస్, ఎప్పుడు గొడవ జరుగుతున్నప్పుడు మీ మీద ఉంటుంది అనమాట. ఆ సిచ్యువేషన్ మీకు టెస్ట్. ఇక్కడ వ్యభిచారం చేసినటువంటి స్త్రీది కాదు, రాళ్ళు అట్టుకొచ్చుడు కాదు, ఇప్పుడు టెస్టింగ్ ఎవరికంట? దేవునికి స్తోత్రం. అసలు ఈయన ఎలా రెస్పాండ్ అవుతాడు, ఈయన ఏం సమాధానం చెప్తాడు, అర్థమవుతుంది కదా మీ అందరికీ. అంటే దేవుడికి పరీక్ష అనమాట. అప్పుడు ఇంతకని వ్యభిచారం చేసినటువంటి ఆవిడికి కాదు, ఆయన దేవుడు కాబట్టి చాలా మీలో పాపం చేయనివాడు చేయండి, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను, మోసే ధర్మశాస్త్రం ప్రకారం కొట్టేద్దాం, చంపేద్దాం, కానీ మీలో తప్పు చేయనివాడు ఏంటి అని చెప్పాడు. మనకు అది విషయం అంతా తెలుసు, దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు రాళ్ళు వేసి వాళ్ళని ప్రేమిస్తాడు, రాళ్ళు చేత కొట్టబడి వాళ్ళని ప్రేమిస్తాడు, అందరూ ఆయన బిడ్డలే.
వీళ్ళకి మనస్పర్ధలు ఉంటుంటాయి, కానీ అందరూ ఆయన బిడ్డలే. వాళ్ళకి సువార్త ప్రకటించాలి, వాళ్ళ మనసును దేవుడు మార్చాలి. ఈమె చేసిన తప్పుని ఈమెకి తెలియజేయాలి. అందరినీ మార్చాడు, అక్కడ ఆమెను మార్చాడు. వాళ్ళ హృదయాలు ఏంటన్నది తేట తెల్లగా తెలియజేశాడు, అరే మనము కూడా ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి. అది దేవుని మనసు. ఇక్కడ మోషేకి వచ్చినటువంటి పరీక్ష ఏంటంటే, నేను ఎట్లా అనుకుంటా ఉన్నాను నిన్న నుంచి. మొన్న మా అక్క అడిగిందనమాట, మోషే చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు వాళ్ళు రక్షించాడు కదంటే, మరి ఇజ్రాయేల్ ప్రజలందరిని చంపేస్తాను అన్నప్పుడు దేవుడు మోషే బతిమాలాడు. వావ్ ప్రియులరా, దేవుడు చేయాలనుకున్నప్పుడు మోషేని ఎందుకు అడగాలి? అంటే మోషే యాక్సెప్ట్ చేయకపోతే దేవుడు చేయలేడా? ఆలోచించండి ఒకసారి. మోషే పర్మిషన్ కావాలా దేవుడు ఏదైనా పని చేయాలంటేని? ఆలోచించండి ఒకసారి. అక్కడ అబ్రహాము అన్నాడు, ప్రభా, అబ్రహాముకి చెప్తాను స్నేహితుడు కదా అన్నాడు. సరే చెప్పాడు, ప్రభా ఆ పట్టణాన్ని కాపాడే అన్నాడు. కాపాడా దేవుడు? కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాలు చేయాలని డిసైడ్ అవుతూ ఉంటుంటాడు, అది ఖచ్చితంగా చేస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు నిజంగా చంపేయాలనుకున్నాడా? దేవుని ఉద్దేశం ఇజ్రాయేల్ ప్రజలను చంపేయటమా? దేవుని ఉద్దేశం నినివే పట్టణస్తులను చంపేయటమా? దేవుని ఉద్దేశం అది కాదు ఎప్పుడు కూడా. యేసుక్రీస్తు శాంతి సమాధానాల కర్త, జీవం కలిగినటువంటి దేవుడు మనల్ని జీవింపజేస్తాడు కానీ నశింపజేయడు ఎప్పటికీ కూడా. ఈ విషయాన్ని సత్యాన్ని మీరు గ్రహించాలి. బైబిల్ గ్రంథం ఎప్పుడు చదివినా కూడా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మోసేని పరీక్షిస్తూ ఉన్నాడు. ఎవరికంటే పరీక్ష? ఇప్పుడు పాపం చేసిన ప్రజలకు కాదు, దూడను పూజిస్తున్నటువంటి ప్రజలకు కాదు, త్వరగా తప్పిపోయినటువంటి ప్రజలకు కాదు పరీక్ష, మోషే కంటే పరీక్ష. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరి ఇజ్రాయేల్ గోత్రాలను నాశనం చేసేటువంటి ఉద్దేశం దేవునికి లేదు. ఎందుకని? దేవుడు చెప్పాడు అబ్రహాంతో, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు మాట ఇచ్చినవాడు తప్పుకుంటాడా? లేదు. కానీ అసలు మోసే హార్ట్ బీట్ ఎట్లాగా ఉంది, మోసే ఆలోచన ఎట్లాగా ఉంది, మోసేకి ప్రజల పట్ల ఉన్నటువంటి వైఖరి, ఆ యొక్క ఆలోచన, ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఎట్లా ఉన్నది, ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు ప్రజల పట్ల అని తెలుసుకోవడానికి మోసేకి పరీక్ష ఇది. గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈ రోజున విపత్తు ప్రపంచం మీదకి వచ్చింది, సమస్య కుటుంబంలోకి వచ్చింది, సమాజంలోకి వచ్చింది, మన చుట్టుపక్కల వచ్చింది. ఎక్కడికి సమస్య వచ్చినా కానీ పరిష్కారం ఏంటి అన్నది మనం ఆలోచించాలి. హౌ యు ఆర్ రెస్పాండింగ్ అనమాట. కాబట్టి నువ్వు ఎలా రెస్పాండింగ్ అవుతున్నావు అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. సమస్యది కాదని ప్రాబ్లం, ఇక్కడ మనదే ప్రాబ్లం. సమస్య కాదని పరీక్ష, ఇక్కడ మనకి పరీక్ష అనమాట. ఆ సమస్యలో ఒక ఎగ్జామ్ వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అన్నటువంటి దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన కాక మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అన్నట్టు దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుందండి. దేవునికి స్తోత్రం. కాబట్టి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఇట్లా బెక్కమొక్క వేసుకుని చూసామంటే 0 మార్క్స్ పడతాయి ఇక్కడ. ఇప్పుడు ఈ ఎగ్జామ్ పెట్టాడు దేవుడు, క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, ఇదిగో మోసే ఆ క్వశ్చన్ చదువుతున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు చాలా మరి మోసం చేశారు, వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళపై నీ అభిప్రాయం ఏంటి? హల్లెలూయా. ఎంత బాగుంది చూసారు క్వశ్చన్ పేపరు. మోసేకి ఇచ్చినటువంటి పరీక్ష పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నదంట, నేను ఇజ్రాయేల్ ప్రజలను చూశాను, ఇదిగో వారు లోపడరు, ఇంకా వాళ్ళు మంచివాళ్ళు కాదు, కాబట్టి నేనేం చేస్తానంటే వాళ్ళని, నా కోపం వాళ్ళ మీద వస్తుంది, నేను వారిని కాల్చివేసి నేను గొప్పగా చేస్తాను అని చెప్తా. మనకు క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, నీ అభిప్రాయం ఏంటి? పొల్యూషన్ ఇలా పెరిగిపోతుంది కాబట్టి నువ్వేం చేయాలనుకుంటా ఉన్నావు? మా వైఫ్ శ్రావణికి ఒక ఎగ్జామ్ పెట్టారు, అంటే ఇది వ్యాసరచన పోటీలు పెట్టారనమాట. పొల్యూషన్ గురించి రాయమంటే అంతా కూడా ఏం చేస్తారంటే ఎట్లా రాస్తారు. ఏం చేసిందంటే అసలు మనం కొన్ని పండగలు కొన్ని ఇవి చేస్తూ ఉన్నాం, వీటి వల్ల ఎంత పొల్యూట్ అవుతుందని రాస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. గమనించాలి ప్రియులారా. ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్ మోసే చూసి ఏం చేశాడంటే ఎట్లా రెస్పాండ్ అవుతాడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా రాస్తాడు. ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ టెక్స్ట్ బుక్లో ఉండదు, అక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు, కేవలం మైండ్లోంచి మాత్రమే రావాలన్నమాట. ఎందుకంటే సొంతంగా రాయాలన్నమాట. ఇది ఎక్కడో చూసి రాయటకి కాపీ కొడతాక లేదనమాట. దీనికి ముందు ఎవరైనా ఎలా చేశారు ఏంటి అన్నమాట ఉండదు. కాబట్టి మోషే యొక్క హార్ట్ ఏంటి అని చూసినప్పుడు చూడండి, చాలా అద్భుతమైనటువంటి మాట అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇజ్రాయేల్ ప్రజల గురించి మరి అనేక మంది సేవకుల చేత మరి భవిష్యత్తు గురించినటువంటి వాక్యాలను దేవుడు పలికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం ఒకసారి చూద్దాం. ఆదికాండం హల్లెలూయా 45వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే
అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. యేసోబు యొక్క సహోదరులు వచ్చిన వారి 48వ అధ్యాయం ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే అతడు యేసోబుని దీవించి, నా పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు, అనగా సమస్తమైనటువంటి కీడుల్లో నుండి నన్ను తప్పించినటువంటి దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహామును ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టి ఇట్లాగ యాకోబు అందరిని ఆశీర్వదిస్తూ వస్తుంటాడు. మనకు తెలుసు 12 గోత్రాలు ఆశ్రయించి ఒక్కొక్క గోత్రాన్ని చాలా అద్భుతంగా ఆశీర్వదిస్తూ వస్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా మరి దేవుడు ఆశీర్వదించినప్పుడు మనకి 49వ అధ్యాయము 1 నుంచి 28 వచనాలు మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపో సంగతులు మీకు తెలియజేస్తాను. మనం ధ్యానించుకున్నాం, మీకు గుర్తు చేస్తున్నాను. ఈ 49వ అధ్యాయంలో దేవుడు చాలా విచిత్రంగా యాకోబు చేత 12 గోత్రాలని ఆశీర్వదించేలా చేస్తాడనమాట. వాళ్ళు ఎట్లాగా అభివృద్ధి చెందుతారు ఏంటన్నది ఇంత ప్రణాళిక కలిగినటువంటి దేవుడు మరి తన సేవకుల ద్వారా ఈ విషయాలన్నీ తెలియజేసినటువంటి దేవుడు, మరి ఇక్కడ దేవుని మాటలు మనం గమనించినట్లయితే, నా కోపాగ్ని రగులుకొన నిమ్ము, దహించివేయి నిమ్ము అంటూ ఉన్నాడు. ఇక్కడ నిర్గమకాండం ఈ 32వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే దేవుడు 10వ వచనం మనం చూసినట్లయితే, నా కోపం వారి మీద ఉండనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు ఏమంటున్నాడు, నా కోపాగ్ని రగులుకొని నిమ్ము, దహించివేయి నిమ్ము. అంటే మోషే అనుమతించకపోతే దేవుడు ఈ పనులు చేయలేడా? మోషే పర్మిషన్ కావాలా దేవుడు ఇవన్నీ చేయడానికి? ఆలోచించేయండి. మరి ఇది ప్రజల పక్షంగా మరి బ్రతిమలాడడానికి మోసే ఒక ఆహ్వానం అన్నమాట. గమనించాలి. ఏంటంటే ప్రజల పక్షంగా మోషే గారు దేవుని బ్రతిమాలడానికి ఒక ఇన్విటేషన్ అనమాట. దేవునికి స్తోత్రం. ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, దేవుడు పెట్టినటువంటి పరీక్షలో అసలు మోసే హార్ట్ ఎలాగున్నది, ప్రజల పక్షాన దేవుని బ్రతిమాలడానికి ఒక ఆహ్వానం వచ్చిందనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని హార్ట్ బీట్ని అర్థం చేసుకున్నటువంటి మోషే అయితే ఏం చేస్తాడనమాట, నిజంగా ప్రజల పక్షాన దేవునికి మొరపెడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ ప్రజలు మరి నాశనానికి తగినటువంటి వారు అని చెప్పి మనకి ఇక్కడ ఆదికాండం 22వ అధ్యాయం 20వ వచనం, లేవికాండం 26వ అధ్యాయం 30వ వచనం మనకి తెలుస్తూ ఉంది. అయితే మోషే ప్రార్థనకు జవాబుగా దేవుడు వారిని రక్షిస్తూ ఉంటాడు. మనకి చూద్దాం 11వ వచనం చూసినట్లయితే, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలోని రప్పించినటువంటి నీ ప్రజల మీద నీ కోపం మండనేలా. వావ్, చూసారా, దేవుడి మనసును అర్థం చేసుకున్నాడు కాబట్టి ఎట్లా మాట్లాడుతున్నాడు చూసారు మోషేతో దేవుడు ఏమన్నాడు, నీవు తీసుకొచ్చావు కదా, నీవు రప్పించి నీ ప్రజలు నా మాట వింటలేదు, వాళ్ళు లోబడినటువంటి ప్రజలు నేను వాళ్ళు నాశనం చేస్తానని మోషే అంటే, మోషేతో దేవుడు అంటే మోషే ఏమంటున్నాడు చూడండి దేవుడితోటి. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుంటా ఉన్నాడు, పాదాలు పట్టుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ కాన్వర్జేషన్ ఎక్కడ జరుగుతుందంటే కేవలం మోషేకి దేవునికి మిగతా ఎవరికి తెలియదు, ఇజ్రాయేల్ ప్రజలకు ఏమి తెలియదు విషయం, ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమస్య బయట ఉంది, ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడంటే ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంది, దేవుని పాదాల దగ్గర ఉంది సమస్యకు పరిష్కారం. హల్లెలూయా. ఈరోజు లోకమంతా కరోనా వైరస్ బాధపడుతూ ఉంటుంటే మనం లోకంలోకి వెళ్ళి ఏమి చేయలేం, లోపల నుండి మాత్రమే చేయగలుగుతాం, మన సమస్యను పరిష్కరించుకోగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పాదాలకు గట్టిగా పట్టుకోవాలంటాడు, దేవుని పాదాలను విడిచిపెట్టకూడదు అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మోషే తన దేవుడైనటువంటి యెహోవాను బ్రతిమాలుకొని, విజ్ఞాపన అంటే బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, దేవా అని చెప్పి ఎలా విజ్ఞాపన చేస్తున్నాడు, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించినటువంటి నీ ప్రజల మీద కోపం మండనేలా. నువ్వెంత మహాశక్తితోటి గొప్ప బాహుబలంతో గొప్ప అద్భుత రీతిలో వాళ్ళందరినీ తీసుకొచ్చినటువంటి నీవు వాళ్ళ మీద ఎందుకు కోపడుతున్నావు, నీ ప్రజల వాళ్ళు, నీ బిడ్డల వాళ్ళు, దేవా ఎందుకు కోపడుతున్నావు? ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లు, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలను? ప్రభువా, దేవా, యెహోవా
నువ్వు ఇలా చేసినట్లయితే ఐగుప్తులు ఏమనుకుంటారు, ఏదో పూజ చేసుకుంటామని వెళ్ళారు, లేకపోతే ఏదో దేవుని మొక్కుకుంటామని వెళ్ళారు, దేవునికి బలిస్తామని వెళ్ళారు. కానీ దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడంటే వీళ్ళని కొండల్లో కోనల్లో దిక్కు తోసినటువంటి స్థితిలో చంపడానికి తీసుకెళ్ళాడు వీళ్ళని అని ఐగుప్తులు అనుకోవటం ఎందుకు? ఆ దాస్యంలో మగ్గుది అక్కడే చనిపోదురు కదా వాళ్ళు. ఇలా తీసుకొచ్చి అరణ్యంలో కొండల్లో ఇక్కడిక్కడ చచ్చిపోయినట్టు చేసినట్లయితే నీ నామానికి ఎంత అవమానం వస్తుందయ్యా. ఎందుకు నువ్వు కోపపడతా ఉన్నావు? హల్లెలూయా. దేవుని నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాని గూర్చి సంతాపపడము. వావ్, ఏం చేస్తున్నాడంటండి? దేవా, నువ్వు చాలా గొప్ప దేవుడు వేసయ్యా, ఒక్కసారి ఆలోచించయ్యా, ఎందుకు వాళ్ళని కోప్పడతావు? ఎందుకు? నువ్వెంత కష్టపడ్డావు, వాళ్ళని ఎన్ని అద్భుతాలు చేసావు, ఎంత అద్భుత రీతిలో 21 lakhs పీపుల్స్ని నువ్వు తీసుకుని వచ్చావు. 70 మందిగా వెళ్ళిన వారిని 21 లక్షలుగా నువ్వే కదా ఆశీర్వదించావు. అంత బహుగా విస్తరింపజేసింది నువ్వే కదా వాళ్ళని. హల్లెలూయా. చూసారా అక్కడ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ విషయంలో యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే సమాధానం ఇస్తూ ఉన్నాడో, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా తప్పిదం చేసినప్పుడు, తప్పిపోయినప్పుడు, ఇజ్రాయేల్ ప్రజల మీదకి దేవుని ఉగ్రత వస్తూ ఉన్నప్పుడు, ఇజ్రాయేల్ ప్రజల మీదకి మరి దేవుని కోపం రగులుకుంటూ ఉన్నప్పుడు మోషే గారి సమాధానం ఎట్లా ఉన్నది? అటు ఇజ్రాయేల్ ప్రజల్ని కాపాడాలి, ఇటు దేవుణ్ణి మహింపరచాలి. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ టాలెంట్ కదండి. చాలా గొప్ప టాస్క్ ఇచ్చాడు దేవుడు. ఇటు దేవుణ్ణి చూడండి, ఎంత నువ్వు మహోన్నతుడు, చాలా గొప్ప దేవుడు, కొంచెం కూల్ అవుదేవా. నువ్వు చాలా గొప్ప దేవుడు, కొంచెం కూల్ అవుదేవా. హల్లెలూయా. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారండి మోషే గారు. చూడండి, ఏంటంటే, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించినటువంటి నీ కోపార్థం ఎందుకు? ఆయన కొండలలో వారిని చంపినట్లు భూమి మీద వారి సంతానం చేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు అనుకునేలా నీ మళ్ళీకొనుము, నీవు నీ ప్రజలకు కీడు చేయు దాన్ని గూర్చి సంతాపపడము. నీ సేవకుడైనటువంటి అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకొను. నీవు వారితో ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానమును అభివృద్ధి చేసేదరు. నేను ఈ సమస్త భూమి మీద నీ సంతానమును మరి విస్తరింపజేస్తాను, నీ సంతానంకి ఇస్తాను, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరని వారితో మరి నీ తోడని ప్రమాణం చేసి చెప్పావు కదా దేవా. మరి ఎట్లాగా ఇదంతా కూడాను అని చెప్తూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్రజల పక్షంగా మరి ఇప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆలనాడు మోషే ఎలాగైతే ప్రజల పక్షాన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడో, ఈ రోజున దేవుడు కూడా మా ప్రజల పక్షాన అలాగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. మనం కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం మనం చూసినట్లయితే, రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినట్లయితే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. అలనాడు మోషే ఎలాగైతే, ప్రభువా వీళ్ళని క్షమించదేవా, వాళ్ళ విషయంలో నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావంటే నీ నామం ఎంత అవమానించబడుతుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోదేవా, ఒక్కసారి వాళ్ళని నీ ఆత్మచేత నింపుదేవా, వాళ్ళని క్షమించుదేవా. నువ్వు వాళ్ళ మీద కోప్పడితే లేదేవా, వాళ్ళు నీ బిడ్డలే కదా, నువ్వు వాగ్దానం చేస్తావు కదా, నువ్వు వాళ్ళని ఆశీర్వదిస్తానని చెప్పావు కదా, ఈ భూమికి వాళ్ళని హక్కుదారుని చేస్తానని చేసావు కదా, ఎన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నువ్వు మాటిచ్చావు కదా. నువ్వు మాటిస్తే తప్పుపోయినటువంటి దేవుడు కదా. అలనాడు అబ్రహాముకి నువ్వు మాటిచ్చావు, లోతుని కాపాడావు. కాబట్టి ఈ రోజున మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నువ్వు మాటిచ్చావు, నీ సంతానం మేము అభివృద్ధి చెందిస్తాను, ఆశీర్వదిస్తాను, ఇసుక రేణుల వలె చేస్తాను, హక్కుదారులు చేస్తానని నువ్వు మాటిచ్చావు కదా దేవా. మరి ఆ మాట మర్చిపోతున్నావా? మర్చిపోద్దు దేవా. ఒక్కసారి గుర్తు చేసుకో, వాళ్ళ మీద జాలిపడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, ఈయన తద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకై శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మోషే ప్లేస్లో యేసు ప్రభువారు కనిపిస్తూ ఉన్నాడు మనకి. హల్లెలూయా. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు మనసు ఇప్పుడు మోషే కలిగి ఉన్నాడు. కాబట్టి మోషే కలిగినటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. క్రీస్తుని కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. విజ్ఞాపన చేయాలంట మనం ప్రజలందరి కొరకు. అసలు ఎందుకు వచ్చిందండి తప్పు? అసలు ఎందుకండి? నిజమేనండి, అట్లాంటి వాళ్ళు ఉండటం అసలు అట్లాంటి కంట్రీని ఉండకుండా చేసేసేయాలండి, లేకపోతే అట్లాంటి ప్రజలు ఉండకుండా చేసేయాలండి. ఇలా గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా
పరిష్కారంలో జీవిస్తూ ఉన్నాడు తప్ప సమస్యల్లో జీవించలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మన దేవుడు మనకి పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు, మన దేవుడు మనల్ని నడిపించేటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను విడిపిస్తాను. మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనకు ఒక మాదిరిని చెల్లాడు దేవుడు. కాబట్టి మోషే దేవుని మనసును కలిగినటువంటి వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని పక్షాన, మరి ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. విజ్ఞాపన. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళ వైపు చూసి, మీరు తప్పు చేసిన వాళ్ళు, అక్కడ చూడండి, పాపాత్మురాలైనటువంటి స్త్రీని దేవుడు ఒక్క మాట కూడా అనలేదండి. ఎందుకమ్మా ఇట్లా చేసావు, తప్పు కదమ్మా అన్నాడా దేవుడు? అమ్మా నేను క్షమిస్తున్నాను, ముందు క్షమించాడు. తర్వాత ఇంకెప్పుడు చేయకమ్మా, ఇక ముందు ఏ పాపం చేయకుండా జీవించని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేసిన వాడిని తప్పు అని చెప్పి ఎత్తి చూపించడు, తప్పుల్ని ఎత్తి చూపించడండి. దేవుడు తన ప్రేమని వెల్లడిపరుస్తాడు. తన ప్రేమలో ఆ తప్పిదములన్నీ కూడా కొట్టుకుపోవలసిందే. తన ప్రేమ ప్రవాహంలో ప్రతి తప్పిదము కూడా కొట్టుకుని వెళ్ళిపోతుంది అన్నమాట ఆ ప్రవాహంలో. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, తన ప్రేమను ప్రవహింపజేస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారా? దేవుడు చెప్పాడు కదా, మిమ్మల్ని హింసించు వారిని ప్రేమించుడి, మిమ్మల్ని దూషించు వారిని, మిమ్మల్ని ద్వేషించు వారిని దీవించుడి. వావ్, అంత మనసు మాకు లేదండి అనుకుంటాం కదా మనం. అంత మనసు అంటే ఎంత మనసు? క్రీస్తు యేసుని కలిగిన మనసే అదే అనమాట. కాబట్టి అటువంటి మనసు కలిగి ఉంటేనే మనం దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతాం, మనం ఒక విజ్ఞాపనకర్తలుగా మారగలుగుతాం. అంతేగాని నేను వాళ్ళ కోసం ప్రార్థన చేసేస్తానంటే మనకి ఎక్కడ సెట్ అవుతుంది? ఆలోచన చేస్తారా? మనం వాళ్ళని క్షమించకుండా, వాళ్ళ మీద ప్రేమ లేకుండా, దేవాలను దీవించి విలాసరించి అని మనం ఒక మొక్కుబడిగా ప్రార్థన చేసినట్లయితే దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. మన పిల్లల్ని స్కూల్కి పంపుతున్నాం, రోజు వెళ్తున్నాడు వస్తున్నాడు, అడొక్క అక్షరం కూడా నేర్చుకోలేనట్లయితే ఉపయోగం ఉంటుందంటారా? దెర్ ఈజ్ నో యూజ్. హల్లెలూయా. దయచేసి గమనించండి. ఇక్కడ మరి ఇంకో మాట మీకు చూపిస్తాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, నా పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నాడు? మన పాపం చేస్తే ఆయన ఉత్తరవాది అంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మోషే స్వార్థపరుడు కాదంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన స్వలాభం కోసమైనటువంటి ఆశలు అతనికి లేవు. స్వలాభంతో కూడినటువంటి ఆశలు కానీ, స్వార్థపరుడు కానీ అతను కాదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఈ విషయాల్లో చూడండి, ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఎట్లా ఉంది, దేవుని బ్రతిమాలే విధానం ఎలా ఉన్నది చూసినట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఇక్కడ మోషే చేస్తున్నటువంటి ఏంటంటే తన గొప్పతనాన్ని గురించి కాకుండా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి నేను ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అంటే దేవుని యొక్క గొప్పతనం గురించి మహింపరుస్తూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు అనమాట మోషే గారు ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి తనను గొప్ప జనంగా చేస్తారన్నటువంటి దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రజలను దేవుడు నాశనం చేయకూడదని చెప్పి అందుకు 3 కారణాలు చూపించాడంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మోషే మరి ప్రజల కారు, దేవుని ప్రజలే. దేవునికి స్తోత్రం. వారెవరు ప్రజలు అంటండి? మోషే ప్రజలు కాదు, మరి ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. కానీ మోషే ఏమంటా ఉన్నాడు? దేవుడు ఏమంటా ఉన్నాడు? నీ ప్రజలు అంటా ఉన్నాడు. కానీ మోషే చెప్తున్నాడు, నీ ప్రజలు ప్రభువా, నీ ప్రజలు. దేవునికి స్తోత్రం. మనం 11వ వచనాన్ని 7వ వచనంతో పోల్చి చూసినట్లయితే ఇక్కడ చూడండి, నిర్గమకాండంలో ఉన్నటువంటి ఈ 32వ అధ్యాయంలో ఉన్నటువంటి 11వ వచనంలో మనకి ఏం సెలవిస్తూ ఉందంట? మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీ ప్రజల మీద కోపపడనేలా, మండనేలా. 7వ వచనంలో ఏముంది ఇక్కడ? దేవుడు మోషేతో ఏం చెప్పాడు? రప్పించినటువంటి నీ ప్రజలు, ప్రభా నా ప్రజలు కాదు వాళ్ళు, నీ ప్రజలు అని చెప్పేసి మోషే చెప్తూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన కనుక. కాబట్టి దేవుడు తన కార్యాలు
మరి ఆయన అనుకున్నటువంటి ఆశయాలు ఏదైనా సరే ఈజిప్ట్ వారికి అపార్థం కలిగించేటువంటి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఈజిప్ట్ వారికి అటువంటి అవకాశం కలిగించకూడదు. కొన్ని కారణాలు తెలియజేస్తుంది. నా ప్రజలు కాదు బ్రో, వాళ్ళ నీ ప్రజలే. అలాగే ఈజిప్ట్ వారికి ఎప్పుడు కూడా నీ మీద ఒక అనుమానం రాకూడదు. ఈజిప్ట్ వారికి ఎప్పుడు కూడా మరి అపార్థం చేసుకోకూడదు, తప్పుడు అర్థం చేసుకోకూడదు. అసలు నువ్వు చేసిన ప్రణాళిక కరెక్ట్గానే ఉంటుంది, ఎప్పుడు కూడా తప్పు ఉండదు. మూడోది ఏంటంటే దేవుడు అబ్రహాము 3 కారణాలు చూపిస్తున్నాడండి మోషే గారు ఇక్కడ ప్రజల్ని కాపాడటానికి. విజ్ఞాపన చేసేటప్పుడు వాళ్ళని కాపాడు కాదు, అసలు దేవుని ఉద్దేశం ఏంటన్నటువంటిది మనం ప్రార్థనలో ఎత్తుబడి చేస్తూ ఉంటాం అనమాట. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నటువంటి ప్రార్థన చాలా అద్భుతంగా ఉంది. మోషే చేసినటువంటి ప్రార్థన ఒకటేంటంటే నా ప్రజలు కాదు ప్రభువా, నీ ప్రజలే. రెండోది ఏంటంటే ఐగుప్తీయులు అపార్థం చేసుకోకూడదు, నిన్ను అర్థం చేసుకోవాలి ప్రభా, నీ నామం మహిమ పరచబడాలి. వాళ్ళు తప్పుడుగా అర్థం చేసుకుంటారు, ఇక్కడ చనిపోయారంటే వీళ్ళు. మూడోదిగా కారణం ఏంటంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నువ్వు వాగ్దానం చేస్తావు, నేను విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పి ఈ విధంగా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఎవరు? మోషే గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలోను, 22వ అధ్యాయం 16వ వచనం 18వ వచనం వరకు, మరి 26వ అధ్యాయం 4వ వచనం, 28వ అధ్యాయం 13, 14 వచనాలు మీరు చూసినట్లయితే ఈ విషయాలన్నీ కనిపిస్తాయన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మోషే దేవుని యొక్క కోపపాగ్నిని రగులుకొనిస్తే ఆ ప్రజలందరినీ నాశనం చేస్తానని దేవుడు సూచించాడు. అయితే మోషే ఆ విధంగా చెయ్యనీయలేదు. దేవునికి స్తోత్రం. మరి అతడు అలా ఒప్పుకోవడని దేవునికి తెలుసు. హల్లెలూయా. మోషే అలాగా ఒప్పుకోవడని చెప్పి దేవునికి తెలుసు. మోషే మనసు దేవునికి తెలుసు, దేవుని మనసు మోషేకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు ఎప్పుడు కూడా హృదయాంతరంగం పరిశీలించేటువంటి దేవుడు మన దేవుడు. హెబ్రీ పత్రికలో మరి ఒక మాట ఉన్నది, నేను చూపిస్తాను మీకు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకై శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి నిర్గమకాండం 32వ అధ్యాయం చూసినట్లయితే మనకి ఇక్కడ 11వ వచనంలో మనం చూసినట్లయితే, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 32వ అధ్యాయం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 14వ వచనం చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎడల యెహోవా కోపం మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళీ నీడల ఆయన ఈ అరణ్యంలో జనులను ఇంకా నిల్వ చేయును, అట్లు మీరు ఈ సర్వజనం నశింపచేసేదరని. అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు నిర్గమకాండం కదా, నిర్గమకాండం 30. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 32వ అధ్యాయం చూసినట్లయితే అప్పుడు 14వ వచనంలో, అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడుని గురించి సంతాపపడిన మోషే శాసనములు గల. అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడాడు. అంటే మోషే చేసిన ప్రార్థన బట్ట దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా వాళ్ళని నాశనం చేయాలని కాదు, కానీ వాళ్ళలో మార్పు తెప్పించాలని చెప్పి, అలాగే మోషే యొక్క హార్ట్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఈ రోజున భయంకరమైనటువంటి కరోనా వైరస్ అనేటువంటి సమస్య వచ్చి ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్నది. నా ప్రియమైనటువంటి సహోదరి, హౌ యు ఆర్ రెస్పాండింగ్? మన రెస్పాన్స్ ఎలా ఉన్నది? మన రెస్పాండింగ్ ఎలా ఉన్నది? మన ఆలోచన ఎట్లా ఉన్నది? మనం కూడా విజ్ఞాపన చేయగలుగుతున్నామా? ప్రభువా, వాళ్ళు చేసినటువంటి పాపాలను బట్టి కాదు, దేవుని నామాన్ని మహింపరచాలి. మొత్తం 3 విషయాలు చేశాడండి ఇక్కడ మోషే గారు. ఏంటంట? వీళ్ళ నా ప్రజలు కాదు, నీ ప్రజలు. మనం ఏం చేస్తాం? ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించు, నా గ్రామాన్ని రక్షించు, నా దేశాన్ని రక్షించు. హల్లెలూయా. ప్రభువా, వీళ్ళంతా నీ బిడ్డలు కాదు యేసయ్యా, నీ స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి వారు కదా దేవా, నీ చేతులతో చేసి పెట్టినటువంటి వారు కదా వీళ్ళంతాను అని చెప్పి మరి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రియులారా, గమనించినట్లయితే మొట్టమొదటిగా మోషే ఏం చేస్తున్నాడంటే, ప్రభువా, వీళ్ళు నీ ప్రజలు, నా ప్రజలు కాదు, నేను నడిపించినటువంటి వారు కాదు, నీవు నడిపించినటువంటి వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి? నా ప్రజలు కాదు, నీ ప్రజలు. రెండోది ఏంటంటే, లోకస్తులను ఏమనుకుంటారు దేవా,
నువ్వు ఇట్లా చేసినట్లయితేనే లోకస్తులందరూ ఏమనుకుంటారు, నీ నామం అవమానపరచబడుతుంది. ఇట్లా వద్దు. మూడవది ఏంటంటే, నువ్వు వాగ్దానం చేసినటువంటి వాడు అంతటను అందరూ మారు మనసు పొందాలి, అందరినీ నీ రాజ్యానికి హక్కుదారులే చేస్తానని సెలవిచ్చావు. మనం ఇట్లా చేయాలంటే విజ్ఞాపన ఎప్పుడు కూడా దేవుని వాగ్దానాలను ఎత్తుబట్టి దేవుని మనసుకి దగ్గరగా మనం విజ్ఞాపన చేయాలి. కానీ ప్రభా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా దేశాన్ని కాపాడు, నా 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 కాదు. మనం కాదండి. మనం ఏమైనా చేసాం మనుషుల్ని? మనం ఏమైనా సృష్టించామా? మన వల్ల ఏమీ కాదు. కాబట్టి దేవుని ప్రజలంతా కూడా, దేవుని జనాంగం వీళ్ళంతా కూడాను. కాబట్టి దేవుడు శరీరంలో భాగం తెలుసా? ప్రతి వారు కూడాను, ఈ లోకంలో ప్రతి వారు కూడా దేవుని శరీరంలో భాగమై ఉన్నారు. నువ్వు నేను కూడాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భూమి మీద ప్రతి మనిషి కూడా దేవుని బిడ్డలే. కాబట్టి ప్రభా వీళ్ళంతా నీ బిడ్డలే కదా ప్రభా, వాళ్ళ కొరకు మనం విజ్ఞాపన చేయాలి. మోషే వల్ల మనం విజ్ఞాపన చేసినట్లయితే దేవుడు ఏం చేశాడంటండి, చాలా అద్భుతమైనటువంటి విషయం చేశాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరంతరం హక్కుదారులు అవుతారని చెప్పి ఈ విధంగా 3 విషయాల్లో దేవుడు మరి మోషే ప్రార్థన చేసినప్పుడు 14వ వచనం, అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడిన. మనసు మార్చుకున్నాడు దేవుడు. మనసు మార్చుకోలేదండి. ఆయన ఏది ఫిక్సెడ్ అయితే చేస్తున్నాడు అనమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే మోషే ఎలా ప్రార్థన చేస్తాడో తెలుసు, అలా ప్రార్థన చేయించాలి మోషే చేత అని చెప్పి చేయించాడు. కాబట్టి ఈ రోజున మనం హాయిగా తిని పడుకుంటున్నాము. కాబట్టి దేవుడు మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. కాబట్టి అంత పాపం చేసినా, అంత భయంకరమైన సిచ్యువేషన్ చేసిన చూడండి, ఈ రోజున మన ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులని పిల్లలు ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటుంటారో, ఆ మ్యారేజెస్ విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో, చదువు విషయాల్లో ఎన్నో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఆ తండ్రులకి ఇష్టం లేనట్టు పనులు ఎన్నో చేస్తూ ఉంటుంటారు. కానీ ఆయన కూడా తల్లిదండ్రులకు క్షమిస్తూ ఉంటుంటారు, వాళ్ళు ప్రేమిస్తూ ఉంటుంటారు, మళ్ళీ వాళ్ళని స్వీకరిస్తూ ఉంటుంటారు, మళ్ళీ వాళ్ళకున్న సమస్తాన్ని బిడ్డలకు చెప్తుంటారు. సేమ్ హార్ట్ దేవుని కూడా. మనల్ని ఎన్ని తప్పిదాలు చేసినా కూడా అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దలు వాడు ఒప్పుకొని విడిచిపెడతా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే విజ్ఞాపన చేయాలంటే, మనం దావీదు విజ్ఞాపన చేసినప్పుడు మరి దేశం మీదకి వచ్చినటువంటి తెగులుని దేవుడు ఏ విధంగా తీసివేశాడు. అబ్రహాము విజ్ఞాపన చేసినప్పుడు లోతుని ఏ విధంగా కాపాడాడు. అబ్రహాము లోతు కొరకు విజ్ఞాపన చేయలేదండు. అబ్రహాం ఏం చేశాడంటే ఆ దేశంలో ఉన్నటువంటి అందరి కొరకు చేశాడన్నమాట, ప్రతి వారి కొరకు. కానీ అబ్రహాము చేసినటువంటి ప్రార్థన బట్టి లోతుని దేవుడు రక్షించాడు. ఈ రోజున మరి నువ్వు నేను చేసేటువంటి ప్రార్థన, నువ్వు నేను చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన దేశం కొరకు, దేశం ప్రపంచంలో ఉన్న ప్రతి వారి కొరకు ఉండాలి. హల్లెలూయా. వాళ్ళంతా ఎవరు? దేవుని బిడ్డలు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలను ఎత్తుపట్టి, దేవా వీళ్ళంతా నువ్వు సృష్టించినటువంటి మనుషులు, ప్రతి వారికి ఒక తమ్మ ప్రింట్ పెట్టావు కదా బ్రో, ప్రతి వారిని ఒక ప్రత్యేకంగా తయారు చేసావు కదా అని చెప్పి మనం ప్రార్థన ఆ విధంగా చేయాలంటారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మరి ఆ విధంగా మోషే చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేద్దామా? మోషే వలె మనం కూడా విజ్ఞాపనకర్తలుగా మారదామా? మోషే వలె ప్రజల పక్షాన దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు, దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నువ్వు మహోన్నతుడు, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు చాలా అద్భుతాలు చేస్తూ నీ మహాబాహుళ్యాన్ని బట్టి నడిపించావు కదా. అలా చేయొద్దు ప్రభు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మరి అద్భుత రీతిలో మరి ఆ కార్యం చేసి ఉన్నాడు. ఈ రోజున అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని, అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. మోషేని మన ముందుకు తీసుకొచ్చాడు దేవుడు. 1 కొరింథీ 10:11 ప్రకారం ఎందుకని ఈ విషయాలు దేవుడు బైబిల్లో రాయించాడంటే మనందుకు బుద్ధి కలగాలని, మనం కూడా విజ్ఞాపన చేయాలని చెప్పి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ రోజున మీరు సిద్ధంగా ఉన్నారా విజ్ఞాపన చేయడానికి? దేవుని వాక్యం విన్నారు, మీరు దేవుని వాక్యంలో బలపడ్డారు, దేవుని వాక్యం ప్రకారం విని విడిచిపెట్టేవారు కూడా మనం విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్తలుగా మారాలి. యేసే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టే మనం కూడా విజ్ఞాపన చేద్దాం. మోషే విజ్ఞాపన చేశాడు, అక్కడ ప్రజలందరి పక్షాన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు పశ్చాత్తాపడి మరి వాళ్ళకి మీదకి రావాల్సిన ఉగ్రతను లేదు, సరే మోషే నేను నడిపిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం కూడా విజ్ఞాపన చేద్దాం. దేవా నాతో మాట్లాడండి యేసయ్య, నన్ను విజ్ఞాపనకర్తగా ఉంచినందుకు నీకు వందనాలు, నాకు అటువంటి ఆహ్వానం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇటువంటి సమస్య వచ్చిందంటే వీరి నిమిత్తం నేను విజ్ఞాపన చేయడానికి నాకు అవకాశాన్ని ఇచ్చావు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినాయంటే ఈ పరిస్థితుల్లో కూడా నేను ప్రజల పక్షాన, దేశం పక్షాన, ప్రపంచం పక్షాన, ప్రపంచంలో ప్రతి ప్రజల పక్షాన నేను విజ్ఞాపన చేయటానికి నాకు ఒక ఆహ్వానం వచ్చింది. హల్లెలూయా అని చెప్పి సంతోషపడాలి. మనం విజ్ఞాపన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని దగ్గరికి, దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా
వీళ్ళందరిని క్షమించి దేవా, దేవా వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో, వీళ్ళందరూ నీ బిడ్డలు, హల్లెలూయా దేవా అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. కన్నులు మూసుకోండి. యేసయ్యా, మోసే వంటి మనసు మాకు కూడా ఇవ్వయ్యా. మేము కూడా నిన్ను స్తుతించి, నిన్ను మహింపరిచి, నిన్ను గణపరచడానికి సహాయం చేసి కృప చూపించమని ఇంతవరకు నాతో మాతో ఉన్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం దేవా. మరి నా ప్రభా, ఎందరైతే నా ప్రభా యొక్క వాక్యం విన్నారో వారందరినీ బలపరచండి. మోసే వంటి హార్ట్ ప్రతి వారికి ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ ఉన్నాను. ప్రజలు ఎంత పాపం చేసినప్పటికీ, ప్రజలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళ పాపాలను కాదు మేము ఎత్తి చూపవలసింది, వాళ్ళు చేసినటువంటి స్థితిని కాదు మేము చూడవలసింది, నిన్ను చూడాలన్న తండ్రి. నిన్ను చూస్తూ వాళ్ళని క్షమిస్తూ వాళ్ళ కొరకు మీ దగ్గర విజ్ఞాపన చేయాలన్న తండ్రి. అటువంటి మనసు మాకు అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడేటకు కృప చూపించమని. ప్రభువు నువ్వు చేయాలనుకుంటే ఏదైనా చేయగలదు. మోసేని అడగవలసిన అవసరం లేదు, మోసే నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు, మోసే హృదయం ఎట్లా ఉంది, ఇంతమంది ప్రజలు నడిపిస్తున్నటువంటి మోసే హృదయం ఎట్లా ఉంది, ప్రజల పట్ల మోసే వైఖరి ఎట్లా ఉంది అని నువ్వు పరీక్షించడానికే ఇవన్నీ చేసావు నా తండ్రి. మేము నా ప్రభు ఈ రోజున నిన్ను ప్రేమిస్తాం నా తండ్రి, నీ దగ్గర బాగానే సమయం గడుపుతాం, నీకు దగ్గరగానే ఉంటాం. కానీ ప్రజల పట్ల మా వైఖరి ఎట్లా ఉంది, సహోదరుల పట్ల మా పద్ధతి ఎట్లా ఉంది, మరి సమాజంలో ఉన్నటువంటి వారి పట్ల మా యొక్క వైఖరి ఎట్లా ఉంది అని నువ్వు పరీక్షించడానికి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్లు క్రియేట్ చేస్తూ ఉంటుంటావు నా తండ్రి. కొన్ని పరిస్థితులు కూడా మమ్మల్ని అనుమతిస్తూ ఉంటావు నా తండ్రి. మరి ఆ పరిస్థితులు మేము ఎలా రెస్పాండ్ అవుతూ ఉన్నాం, ఆ పరిస్థితులు మేము ఎలా సమాధానం చెప్తూ ఉన్నాం, ఆ పరిస్థితులు మేము ఎలాగా మరి నా తండ్రి మా జీవితాన్ని మేము చూపిస్తున్నాం అనేటువంటిది మరి మాకు పెట్టిన పరీక్ష. ఎటువంటి పరిస్థితుల్లో ఆ పరీక్షలు మేము ఫెయిల్ అవ్వకూడదు నా తండ్రి. నిన్ను స్తుతించే బిడ్డలుగా మేము ఉంటే కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని నామ పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపాధికి సిగ్గు, యేసుక్రీస్తు వారి నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ మెసేజ్ని మరలా వినండి. ఇక్కడ మోషే గారి యొక్క హార్ట్ ఎట్లా ఉన్నదన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. మోషే ఎవరంటే మనమే. ప్రజల పట్ల మనం ఎట్లా ఉన్నాం, ప్రజల్ని దేవుడికి దగ్గరగా ఉన్నాడు మోసే, నాకు దగ్గరగా తెలుసారి ప్రజల దగ్గరికి వెళ్ళు, ప్రజల పరిస్థితి ఎలా ఉందో చూడు, ప్రజలు ఇటువంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళ బట్టి నువ్వేం చేస్తావు, వాళ్ళ విషయంలో నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు అని చెప్పి దేవుడు మోషేకి పరీక్ష పెట్టాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు పరీక్ష. ఈ కరోనా వైరస్లో ప్రజలను ఎలా ప్రేమించగలుగుతున్నాం, ప్రజల పట్ల ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఎటువంటి స్థితిలో మనం జీవించగలుగుతున్నాం, మన యొక్క ప్రార్థన ఎలా ఉంది, మనకు వైఖరి ఎలా ఉంది అనేటువంటి తెలుసు. ఈ మెసేజ్ మరలా వినండి. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమాలు పాల్పంచుకోండి. ప్రతిరోజు 8:30 PM వస్తున్నటువంటి లైవ్ని మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించాలంటే యూట్యూబ్ మీరు ఓపెన్ చేస్తే ప్రతిరోజు మీ ఇంటికి వస్తాం. మరి మనంతా కలిసి దేవుని స్తుతిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించి మరి యొక్క ఆదివారంలో ఈ విధంగా మనమంతా కలిసి దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు కనెక్ట్ అవ్వండి, ప్రభుని స్తుతించండి. మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తర్వాత ఆ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.